సీతారాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాల్టి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. 22వ తేదీ మధ్యాహ్నం 12:20 విగ్రహ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడారు. రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన మతాచారాలు ఇవాల్టి నుంచే ఆరంభమవుతాయన్నారు. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేరుస్తామన్నారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:20 విగ్రహ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం ఉంటుందని చంపత్ రాయ్ చెప్పారు. ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రవిడ ముహూర్తాన్ని నిర్ణయించారని, ఆయనే ఆచార వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ప్రధాన ఆచార్యుడిగా కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ వ్యవహరిస్తారు. రాముడి విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల వరకు ఉంటుందని చెప్పారు. 121 మంది ఆచార్యులు ఈ మతపరమైన క్రతువును నిర్వహిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని చంపత్ రాయ్ చెప్పారు. ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దేశంలోని 130 కోట్ల మంది అయోధ్యకు రావచ్చన్నారు. ఏ రోజు వచ్చిన భక్తులు ఆ రోజు దర్శనం చేసుకుని రాత్రి తిరిగి వెళ్లిపోయేలా ప్రణాళిక చేశామని చంపత్ రాయ్ చెప్పారు.